సక్సెస్ఫుల్ లైఫ్ కోసం సరైన పేరు తెలుసుకోండి. లైఫ్లో ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలు, సంఖ్యలు మన జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. పేరులోని అక్షరాల సంఖ్య, వాటి ప్రకంపనల శక్తి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో పాత్ర వహిస్తాయని నమ్ముతారు. నామకరణ శాస్త్రం ప్రకారం పేరును సరైన విధంగా ఎంపిక చేయడం వల్ల జీవితంలో విజయాలను, సానుకూలతను ఆకర్షించవచ్చని చెబుతారు. కొన్ని పేర్లు శక్తివంతమైన రాజరిక లక్షణాలను కలిగి ఉంటాయని, ఇలాంటి పేర్లను కలిగిన వారు నాయకత్వ పాత్రలను పోషించగలరని భావించబడుతుంది. ఈ తరహా పేర్లను తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టడం ద్వారా వారు గొప్ప వ్యక్తిత్వాన్ని పొందగలరని నమ్ముతారు. కొన్ని పేర్లు వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను, సత్తాను, ప్రతిష్టను అందిస్తాయని భావించబడుతుంది. అలాంటి కొన్ని పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిత్య. ఆదిత్య అంటే సూర్యుడు. ఇది కాంతి, శక్తి, ఉత్తేజానికి ప్రతీక. ఈ పేరు కలిగిన వారు సహజమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు ఎదుటివారికి మార్గదర్శకత్వం అందిస్తూ ఇతరులను ప్రేరేపించగలరు. వీర్ అంటే ధైర్యం, శక్తి, పోరాట సామర్థ్యం. వీర్ అనే పేరు కలిగిన వారు సహజంగా ధైర్య సాహసాలు చూపుతారు. వారు జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. రాజ్ అంటే రాజు. ఈ పేరు కలిగిన వారు సహజమైన నాయకత్వ గుణాలు కలిగి ఉంటారు. సమాజంలో కీలకమైన స్థానం పొందడానికి ప్రయత్నిస్తారు. ప్రజలకు మార్గదర్శకులుగా నిలుస్తారు. రాజేంద్ర అంటే రాజులకు రాజు. ఇది అధికారం, గొప్పతనానికి సంకేతం. ఈ పేరుతో ఉన్నవారు జీవితంలో ఉన్నతమైన విజయాలను సాధించి సమాజంలో గౌరవం పొందే అవకాశం ఉంటుంది. దీపక్ అంటే దీపం లేదా వెలుగు. దీని అర్థం మార్గదర్శకత్వం, జ్ఞానం, చైతన్యాన్ని సూచిస్తుంది. దీపక్ అనే పేరు కలిగిన వారు చురుకుగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించే గుణం కలిగి ఉంటారు. సిద్ధార్థ అంటే సాధించేవాడు. ఈ పేరు కలిగిన వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. తాము నిర్ణయించుకున్న దారిలో నడుస్తూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. కృష్ణ అనే పేరు గొప్ప ఆకర్షణ కలిగినది. కృష్ణుడు ఒక ఆధ్యాత్మిక, దివ్య శక్తిగా పూజింపబడతారు. ఈ పేరు కలిగిన వారు తెలివైన, వివేకబుద్ధి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. సామ్రాట్ అంటే చక్రవర్తి. ఈ పేరు కలిగిన వారు రాజరిక లక్షణాలు కలిగి ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థాయిని అందుకుంటారు. మన పేరు మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయవచ్చని అనేక విశ్వాసాలు ఉన్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.